జక్కన్న మహేష్ బాబుల వారణాసి ట్రాక్లో ఉన్నట్లేనా? వారణాసి నుండి శ్రీరాముడిగా మహేష్ బిగ్ సర్ప్రైజ్కి డేట్ ఫిక్స్. సినిమా రిలీజ్ ఇంకా సంవత్సరం ఉంది, బట్ అప్పుడే పృథ్వీరాజ్ షూటింగ్ కంప్లీట్. మొత్తానికి జక్కన్న చెప్పిన టైంకే దింపేలా ఉన్నాడే. అసలు వారణాసి అప్డేట్ ఏంటి? హావెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో రాబోతున్నటువంటి సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే వారణాసినే. ఎప్పుడూ లేని విధంగా ఒక ఇండియన్ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈగర్గా వెయిట్ చేస్తుండడం ఈ సినిమాకే జరుగుతుంది. RRRతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ను మెప్పించడం ద్వారా తన కొత్త సినిమాపై వాళ్ళు అంచనాలు పెట్టుకునేలా చేశాడు రాజమౌళి. రామాయణ గాథ జరిగిన త్రేతాయుగానికి, భవిష్యత్ కాలానికి ఇంకా అనేక అంశాలకు ముడిపెడుతూ బిగ్ స్క్రీన్పై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేలా ఉన్నాడు జక్కన్న. ఇలాంటి భారీ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసే అవకాశం మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ను వరించింది. ఈ మూవీలో పృథ్వీరాజ్ కుంభ అనేటువంటి క్యారెక్టర్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం రిలీజ్ చేసిన తన ఫస్ట్ లుక్ మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ రాజమౌళి ఈ క్యారెక్టర్ను అంత ఆషామాషిగా తీర్చిదిద్దలేదనే భావిస్తున్నారు అందరూ. ఈ సినిమా రిలీజ్కి సంవత్సరం టైం ఉండగానే పృథ్వీరాజ్ క్యారెక్టర్ సంబంధించినటువంటి షూటింగ్ కంప్లీట్ కావడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీరాజే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. తన క్యారెక్టర్కు సంబంధించినటువంటి షెడ్యూల్ కంప్లీట్ అయిందని వెల్లడించిన పృథ్వీరాజ్ ఇక తాను చీట్ మీల్ తినడానికి సమయం ఆసన్నమైందంటూ ఈ మూవీ నిర్మాత KL నారాయణ ఏర్పాటు చేసిన విందుకు సంబంధించినటువంటి ఫోటోను షేర్ చేసి ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు. పృథ్వీరాజ్ ఇచ్చినటువంటి అప్డేట్ వారణాసి రిలీజ్ డేట్ అందుకునేలా ట్రాక్లోనే ఉందనడానికి ఇండికేషన్లా భావించవచ్చు. వారణాసి భారీగా విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ మూవీ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు చాలా టైం పడుతుంది. ఈ పాటికే VFX పని స్టార్ట్ అవ్వగా వాటిని టైంకి ఒక కొలిక్కి తేవాలంటే మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ప్లాన్ ప్రకారం నడవాలి. అంటే సినిమా రిలీజ్కు కనీసం 6 నెలల ముందు షూట్ మొత్తం కంప్లీట్ చేసి ఉండాలి. ఆ లక్ష్యం దిశగానే పక్కా ప్లాన్తో అడుగులు వేస్తున్నాడు జక్కన్న. ఈ సంవత్సరం ఆగస్టు కల్లా షూటింగ్ కంప్లీట్ కావచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ కానున్నటువంటి సంగతి తెలిసిందే. అయితే మీరు ఊహించనంత అందంగా ఉంటాడు, ఊహించనంత పరాక్రమంగా ఉంటాడు, ఊహించనంత దయార్థ హృదయంతో ఉంటాడు, మీరు ఊహించనంత కోపంగా ఉంటాడు. అన్ని రసాలు చూపిస్తాడు శ్రీరాముడిగా. ఇది విజువల్ వండర్ వారణాసి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు రోల్పై దర్శకధీరుడు రాజమౌళి ఎలివేషన్. పాన్ వరల్డ్ అడ్వెంచర్ వారణాసిలో ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపించనున్నారు మహేష్ బాబు. ఈ వారణాసిలో రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని చూపించనున్నట్లు చెప్పారు జక్కన్న. రుద్రుడిగా శ్రీరాముడిగా మహేష్ కనిపించినట్లు కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే రుద్రుడి లుక్ రిలీజ్ చేయగా శ్రీరాముడి లుక్ రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. శ్రీరాముడిగా మహేష్ను లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఆ పిక్ తన ఫోన్ వాల్పేపర్గా పెట్టుకున్నట్లు, ఎవరైనా చూస్తారని భయపడి దాన్ని డిలీట్ చేసినట్లు చెప్పారు రాజమౌళి. సినిమాలో ఈ రోల్కు సంబంధించి ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి కాగా ఆ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ లుక్ రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ లుక్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయాలా లేదా థియేటర్లో రిలీజ్ చేయాలా అనే దానిపై రాజమౌళి ఇంకా డెసిషన్ తీసుకోలేదు. లీకేజ్ల భయం ఉండడంతో నెట్టింట రిలీజ్ చేయడం మేలని భావిస్తున్నారు. గతంలో టైటిల్ గ్లిమ్స్ టైంలో వీడియో టెస్ట్ చేస్తుండగా టైటిల్తో పాటు మహేష్ లుక్స్ బయటకు ముందే వచ్చేశాయి. దీనిపై రాజమౌళి సైతం స్టేజ్ పైనే ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా లుక్ రివీల్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మిల్క్ బాయ్ మహేష్ బాబు ఫస్ట్ టైం శ్రీరాముడిగా కనిపించబోతున్నారు. ఈ లుక్ అద్భుతంగా ఉండబోతుందని రాజమౌళి ఇచ్చినటువంటి ఎలివేషన్తోనే కన్ఫర్మ్ అయింది. రీసెంట్గా రామాయణంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్ అదిరిపోయింది. అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ సైతం సాగింది. మరి వారణాసిలో మహేష్ లుక్ వేరే లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ టైం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విదేశాలతో పాటు పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోగా రీసెంట్గా హైదరాబాద్లో మహేష్ ప్రియాంక చోప్రాపై ఇంపార్టెంట్ సీన్స్ ఓ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 70% షూటింగ్ కంప్లీట్ కాగా మిగతా పార్ట్ కూడా త్వరగా కంప్లీట్ చేసి VFX వర్క్స్ పై ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. రీసెంట్గా హైదరాబాద్లో ఈ మూవీ సెట్స్ వీడియోస్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం పనిచేస్తున్న ఓ VFX సంస్థ వారణాసి కథను సంక్షిప్తంగా తన వెబ్సైట్లో రాసుకొచ్చింది. వారణాసి టైం ట్రావెల్ మూవీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. శివభక్తుడు కాలాన్ని సైతం అధిగమించే ఒక ప్రమాదకర యాత్రకు బయలుదేరుతాడు. అతడి లక్ష్యం అపారమైనటువంటి శక్తి కలిగిన, ప్రస్తుతం కనిపించకుండా పోయినటువంటి ఓ విశ్వ కళాకాండం ఆభరణాన్ని కనుగొనే ప్రయత్నం. ఈ క్రమంలో శతాబ్దాలుగా మరుగున పడినటువంటి ప్రాచీన రహస్యాలను ఒకదానితో ఒకటి జోడించుకుంటూ ముందుకు సాగుతాడు. అప్పుడే ఈ మిషన్ వెనుకున్నటువంటి అసలు నిజాన్ని గ్రహిస్తాడు.
తనని ఈ దిశగా నడిపించినటువంటి శక్తి, కుట్రలు, కుతంత్రాల మేధావి గురించి తెలుసుకుంటాడు. ప్రపంచంపై సంపూర్ణ ఆధిపత్యాన్ని శాశ్వతంగా సాధించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలిసినటువంటి తర్వాత ఆ శివభక్తుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, విశ్వాన్ని సైతం శాసించేటువంటి శక్తి దుష్ట శక్తుల పాలు కాకుండా ఎలా అడ్డుకున్నాడు అంటూ విఎఫ్ఎక్స్ కంపెనీ రాసుకొచ్చింది. వారణాసిలోని కీలక సన్నివేశాలకు ఈ సంస్థే విఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తుండడంతో ప్రజెంట్ ఈ సంక్షిప్త కథ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో మందాకిని క్యారెక్టర్లో ప్రియాంక చోప్రా, విలన్ రోల్లో కుంభాగా పృథ్వీరాజ్ సుకుమారన్, శివభక్తుడిగా ప్రకాష్ రాజ్ యాక్ట్ చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై 1300 కోట్లతో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఏప్రిల్ 7న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు విఎఫ్ఎక్స్ పనులను కూడా సమాంతరంగా కంప్లీట్ చేస్తున్నారు జక్కన్న. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి నెమ్మదిగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారట. ప్రస్తుతానికి ప్రకటించినటువంటి డేట్ ప్రకారం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. సో మొత్తంగా జక్కన్న అనుకున్నట్టుగానే ఎప్పుడైనా కానీ జక్కన్న సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా సందర్భాల్లో అవి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. బట్ ఈసారి అలాంటి ప్లాన్ చేయకుండా డెఫినెట్గా అనుకున్నటువంటి డేట్కే దింపాలని చాలా పక్కా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్గా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో అయితే ఇక్కడ ఎన్ని ఆటలు ఆడినా సరిపోతుంది. కానీ ఇప్పుడు ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో హాలీవుడ్ మీడియా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ హాలీవుడ్ మీడియాలో ఏప్రిల్ 7th అనేది కంప్లీట్గా ఒక డేట్ లాక్ అయిపోయి కూర్చొనుంది. సో అందుకోసమనే ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇది రూరల్ లెవెల్లో కాకుండా అంటే గ్లోబల్ లెవెల్లో ఒకేసారి రిలీజ్ చేయాలి కాబట్టి ఈ సినిమాని పక్కాగా అనుకున్నటువంటి డేట్ కంటే ఇంకా ఎక్స్టెన్షన్ చేసే ఆ డేట్ అనౌన్స్ చేశాడు. ఆలోపే సినిమా మొత్తం కంప్లీట్ చేసి పక్కాగా ఆ డేట్కి దిగుతాయనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ రాజమౌళి సినిమాలో చాలా తక్కువ రోజులో ముందు ఉండగానే షూటింగ్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ఒక సంవత్సరం ముందు ఉందనగానే ఆబ్వియస్గా ఆయనకు సంబంధించినటువంటి పోర్షన్ మొత్తం కూడా కంప్లీట్ అయిందంటే ఇక రాజమౌళి నెక్స్ట్ స్టెప్ మొత్తం విఎఫ్ఎక్స్ అండ్ దాని తర్వాత టెక్నికల్ వర్క్ మీదనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. సో అందుకోసమనే షూటింగ్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇక మొత్తం విఎఫ్ఎక్స్ మీద పడబోతున్నాడు. అందుకోసమనే ఇక ఉన్నటువంటి రా షూటింగ్ని కంప్లీట్ చేసి ఆ టైం వరకు పక్కాగా వారణాసిని దింపబోతున్నాడు అని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి వారణాసిపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఫర్ ది ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో రాముడిగా కనిపించబోతున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.